హాయ్ హాయ్ గైస్. ఫ్రెండ్స్, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. చూసొచ్చాక మనం రివ్యూ రివ్యూ డీటెయిల్గా ఇద్దాం, మాట్లాడదాం. డీటెయిల్గా రివ్యూ ఇద్దాం. టైం అయిపోతుంది. బాయ్ ఫర్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్ తెలుగు. జస్ట్ ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూడడం జరిగింది. Yeah. మూవీ ఎలా ఉంది ఆ విషయం లాస్ట్ లో చెప్దాం. ముందే చెప్పేస్తే ఉంటది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని ఎంజాయ్ చేస్తారు. Mm. మన మన ఏజ్ గ్రూప్ అంటే 90s కిడ్స్ కొంచెం ఓల్డ్ వైబ్ లోకి వెళ్తారు. అంటే మనం ఎలా కాలేజ్ డేస్ లో కాలేజ్ ఎగ్గొట్టి లైన్ లో నుంచి టికెట్స్ తీసుకోవడము, ఫ్యాన్ వార్స్. అంటే మన క్లాస్ లోనే మన ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం. ఇద్దరు ఆపోజిట్ ఫ్యాన్స్. అప్పుడు ఎలా వీడు మహేష్ బాబు, నేను పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎలా కొట్టుకుంటామో మీకు అదే అలాగే ఫీల్ అవుతారు. ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే స్టోరీ ప్లాట్ మొత్తం 1980s లో జరుగుతుంది. సో ఆ ఆ ఏజ్ దానికి తగ్గట్టే సెట్స్ అన్ని, మూవీ కలరింగ్ అంతా అలాగే స్టోరీ టెల్లింగ్ అండ్ డీటెయిలింగ్ మొత్తం ఆ సెట్ పీసెస్ గానీ అన్ని అన్ని 1980s వింటేజ్ మోడల్ Yes. అని ఉంటాయి. టూరింగ్ టాకీస్ గానీ అవన్నీ అలాగే ఉంటాయి. ఆ నేమ్స్ కూడా మూవీని అయితే ఎక్కడ డ్రాబ్యాక్ అంటే తగ్గించి ఎక్కడ చూపించలేదు. అలా ఎంగేజింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది మూవీ. హీరో యాక్టింగ్ యాజ్ యూజువల్ ఎనర్జెటిక్ గానే ఉంటుంది. అతని డాన్స్ ఎక్కువ ఏ సాంగ్ లో ఉండవు. డాన్స్ చూపించడానికి ఫస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది బాగా హై బీట్ లో అది ఉంటుంది. కొంచెం ఫ్యాన్స్ కి వైబ్ అవుతారు. నాకైతే వైబ్ అవుతారు అనిపించింది. కొంచెం మాస్ బీట్ దానికి డాన్స్ సూపర్. నెక్స్ట్ ఇంకో రెండు సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి. ఆల్రెడీ రీల్స్ లో ట్రెండ్ అవుతున్నట్టు. ఒక సాంగ్ రీల్స్ లో ట్రెండ్ అవుతుంది. యాజ్ పర్ దట్ మిగిలినవన్నీ పర్లేదు, అంత ఏం స్ట్రైక్ అవ్వవు మీకు. స్టోరీకి వస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ, చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ. అంటే నెక్స్ట్ సీన్ ఏంటి మీకు తెలిసిపోతుంది. మామూలు కూడా గెస్ చేసి అంటే ప్రతి సినిమాలో జరిగే సీనే కదా ఇది, కొత్తగా ఏం లేదు. రొటీన్ స్టోరీ. కానీ అక్కడ మనకి మూవీ నుంచి డిస్కనెక్ట్ చేయదు. అలా కనెక్ట్ చేసుకుంటూ మూవీ మనం ఎక్కడ ఆఫ్ అవ్వకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ నాకు ఇంకోటి అనిపించింది అంటే మేబీ డైరెక్టర్ తనే ఓన్ గా అంటే తను హీరో అనుకొని తీసాడేమో అనిపించింది నాకు. తనలో అంటే హీరోలో తను చూసుకున్నట్టు అనిపించింది. మేబీ ఫ్యాన్ బాయ్ ఇలా తను కూడా అయ్యాడేమో. అంటే నాకైతే ఒక సినిమా లవర్స్ వాళ్ళు ఫీల్ అవుతారు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం అలాగే అయ్యాం. అలాగే ఫీల్ అయ్యాను. ఈవెన్ మా ఇద్దరం కూడా కొంచెం అంతవరకు కాలేజ్ కూడా మరీ మూవీలోని హీరో లాగా వెళ్ళి ఏవో ఒక ప్లాట్ ఉంటదండి, అది చెప్పలేము. కానీ అలా చేయకపోయినా సరే అంత ఫ్యాన్ వార్స్ గానీ, ఫస్ట్ రోజు ఆడడం గానీ, గొడవలు గానీ, రికార్డులు కలెక్షన్లు వీటి గురించి ఎక్కువ డిస్కషన్, ప్రొడ్యూసర్ కన్నా మేము ఎక్కువ ఫీల్ అయిపోయాము. అలాగా అంటే ఆ వైబ్ వచ్చింది. అదైతే ఒక ట్రూ సినిమా లవర్ లాగా అనిపించింది. ఒక 2-3 గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. డైలాగ్స్ మీకు బాగా నచ్చుతాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్, ట్రూ డై హార్డ్ ఫ్యాన్ తన హీరో కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేస్తాడు, ఆ హెల్ప్ హీరో వరకు ఎలా రీచ్ అవుతుంది, అండ్ హీరో ఎలా రెస్పాండ్ అవుతాడు. మీకు ట్రైలర్ లో చూసా ఉంటారు ఆ డైలాగ్. దానికి జస్టిఫై లాగా సినిమా మొత్తం నడుస్తుంది. ఓకే, ఇది స్టోరీ. అండ్ మెయిన్ ప్లాట్ కి వస్తే, మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే యావరేజ్ అనిపించింది. ప్రతి సీన్ మనం ప్రిడిక్ట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసు, హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసు, హీరో ఏం చేస్తాడో కూడా తెలుసు. ఒక సాంగ్ లో హీరో రిచ్ అయిపోతాడు కదా, అలా రజనీకాంత్ గారి సినిమాలో ఒక సాంగ్ లో రిచ్ అయిపోతారు. అలాగే మన హీరో కూడా ఇందులో రిచ్ అయిపోతాడు. ఒకేసారి కూడా తుస్ అయిపోతాడు. అలా కాదురా పిచ్చోడా అని ఒక డైలాగ్ మనం అనాలనిపిస్తుంది హీరోయిన్స్ వస్తే. కానీ మనం ఏం చేయలేం, హీరో ఈజ్ ఇన్నోసెంట్. సో టెక్నికల్ పరంగా మాట్లాడుకుంటే అదే నాకైతే డ్రాబ్యాక్ అనిపించలేదు. అంటే బాగా చూపించారని చెప్తున్నాను. అంటే సినిమాటోగ్రఫీ కూడా బాగా చూపించారు. హీరో కూడా అదే చెప్తుంటది, అంత ఎంగేజింగ్ వెళ్ళిపోతుంటది. మనం పలానా ఇది తగ్గింది అని చెప్పలేము. మూవీ ఏంటంటే మన ప్రెడిక్టబుల్ గా ఉంది మూవీ, అంతే. స్టోరీ అయితే ప్రెడిక్టబుల్ ఉంది, మిగిలినన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని అంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. ఇద్దరికి బాగా సెట్ అయింది కూడా పేరు. ఈ మూవీ ఎలా ఉంటదంటే, మనం రెగ్యులర్ గా టీవీస్ లో చూస్తాం చూడు, టీవీలో వేసుకొని మన పనులు మనం చేసుకుంటాం. అలాగే ఈ మూవీ నడుస్తుంటది, మనం అలా వైబ్ అవుతాం. వన్ టైం వాచబుల్ నాకు తెలిసి.
ఫ్యామిలీతో చూడొచ్చు ఆబ్వియస్. Yes. ఫ్యామిలీతో చూడొచ్చు. మర్చిపోయి ఒక సీన్ ఉంటది. అది అంత బోల్డ్ ఈ రోజుల్లో వస్తున్న మూవీస్ తో పోల్చుకుంటే అంత బోల్డ్ సీనే కాదు. అది సో ఫ్యామిలీతో కూడా వెళ్ళండి, లవర్స్ కూడా వెళ్ళండి. సో ఇది మా జెన్యూన్ రివ్యూ అబౌట్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇలాంటి రివ్యూస్ మీరు ముందు ముందు సినిమాలకి చూడాలనుకుంటే మా ఛానల్ ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మా వచ్చే వీడియోస్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫర్ నౌ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.